మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే కనుక ప్రతిరోజు కూడా జాబ్కి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. సో మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం కదా, ఒక 3 days బ్యాక్ కాకినాడ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఎరెస్ట్వైల్ ఈస్ట్ గోదావరిలో ఇంతకుముందు జిల్లాల విభజన కాకముందు ఎవరైతే ఎరెస్ట్వైల్ ఈస్ట్ గోదావరిలో పూర్వం ఉన్న ఈస్ట్ గోదావరిలో ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించి చాలా డౌట్లు అయితే నాకు కామెంట్ సెక్షన్లో రావడం జరిగింది. అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా క్లారిఫై అవ్వకపోతే కనుక ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో పూర్వం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అంటే ప్రజెంట్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి ఇలా విడిపోయినాయి కదా, సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్వం ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ అప్లికేషన్ అనేది దేనికి పెడుతున్నారు అనేది ఇక్కడ రాయాలి. పోస్ట్ నేమ్ రాయాలండి. సో పోస్ట్ నేమ్లో ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ వీడియోలో. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, హెల్త్ విజిటర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, పీపీఎం కోఆర్డినేటరు, అకౌంటెంటు, డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కౌన్సిలర్, ఎల్జిఎస్. ఈ పోస్టులకు సంబంధించి మీరు ఏ పోస్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన పోస్ట్ మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ యొక్క పేరు క్యాపిటల్ లెటర్స్లో నోట్ చేయాలి. మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేయాలి. అలాగే ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ మెన్షన్ చేస్తారు. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేస్తారు. రిలీజియన్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సోషల్ స్టేటస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ఇచ్చారు కదా. ఓసీకి అయితే అవసరం లేదండి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేస్తారు. ఒకవేళ ఓసీ అయితే ఇక్కడ ఓసీ అని చెప్పేసి నోట్ చేస్తారు. సో చాలామందికి ఎస్సీకి సంబంధించి తెలియట్లేదండి. 3 groups కింద అయితే డివైడ్ అయింది. షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఆర్డర్. సో దానికి సంబంధించి నేను ఒకసారి చూపిస్తాను చూడండి. గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద దీన్ని డివైడ్ చేశారు. కాబట్టి గ్రూప్ 1లో ఏ విధమైన క్యాస్ట్లు వస్తున్నాయి అనేది ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రెల్లి క్యాస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 12 క్యాస్ట్లు ఉన్నాయి ఇది గ్రూప్ 1లో. అలాగే ఇక్కడ గ్రూప్ 2 కూడా చూపిస్తున్నాను చూడండి. గ్రూప్ 2లో 18 క్యాస్ట్లు ఉన్నాయి. సో ఇవి చూసుకోండి ఒకసారి. మీకు ఇక్కడ నోటిఫికేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3లో కూడా 29 క్యాస్ట్లు అయితే ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చిందండి. సో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ కేటర్కి చెందారో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్లో లేదు కానీ ఫార్మసిస్ట్లో ఎస్సీ గ్రూప్ 3 ఉంది. ఫార్మసిస్ట్లో ఎస్సీ గ్రూప్ 3 ఉంది. సో గ్రూప్ 3 వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఎస్సీ గ్రూప్ 3 ఉంది. ఆడియోమెట్రిషియన్ ఎస్సీ గ్రూప్ 1 ఉంది. మనకి హెల్త్ విజిటర్ వచ్చి ఎస్సీ గ్రూప్ 1 ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్సీ ఉమెన్ గ్రూప్ 1 ఉంది. ఇక్కడ ఉమెన్ అంటే ఉమెన్ మాత్రమే అప్లై చేయాలండి. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 అంటే మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ డబ్ల్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రమే, అంటే ఉమెన్స్ కేటగిరీ ఎస్సీలో గ్రూప్ 1లో ఉమెన్ కేటగిరీ మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 హెల్త్ విజిటర్ దగ్గర చూడండి. ఎస్సీ గ్రూప్ 1 అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎస్సీ గ్రూప్ 1 అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ పీపీఎం కోఆర్డినేటర్ ఉంది కదా, ఎస్సీ ఉమెన్ గ్రూప్ 1 అంటే ఉమెన్ క్యాండిడేట్స్ గ్రూప్ 1లో ఎస్సీలో షెడ్యూల్ క్యాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అడిగి అప్లై చేయండి. ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీయా లేదా ఎసెన్షియలా ఏంటి లేదా డిజైరబుల్ అనేది మీరు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి మీరైతే అప్లై చేసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే
పర్మనెంట్ 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి డిస్ట్రిక్ట్ పీపీఎం కోఆర్డినేటర్కి. సో ఎక్స్పీరియన్స్ అనేది మీరు అక్కడ ఒకసారి మాట్లాడి అప్లై చేయండి. అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డిపిసి ఉంది కదా, దీనికి ఎంబీఏ పీజీ డిప్లొమా మేనేజ్మెంట్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో ఇది అప్లై చేసుకోవచ్చు మీరు. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ మీరు వాళ్ళని అడిగి అప్లై చేసుకోండి. అలాగే అకౌంటెంట్కి కూడా గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఉంది, దీనికి 2 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇది కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది అడిగి కనుక్కొని మీరైతే అప్లై చేసుకోండి. సో అలాగే ఇక్కడ మీకు ఎల్జిఎస్ ఓసీ పిహెచ్ ఇచ్చారు. అంటే పిహెచ్లో ఫిజికల్ హ్యాండిక్యాప్లో మీరు ఏ కేటగిరీ వాళ్ళన్నా అప్లై చేయొచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఓసీ డబ్ల్యూఎస్ ఎవరైనా ఈ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఓసీ ఉంది కదా, ఈ ఓన్లీ ఓసీ ఉన్నది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఓపెన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో. అంటే జనరల్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీసీబీ అంటే ఆ కేటగిరీ మాత్రమే, బీసీఏ అంటే ఆ కేటగిరీ మాత్రమే. సో కేటగిరీస్ మీరు క్యాస్ట్ వైజ్ ఒకసారి చూసుకోండి. ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సర్టెన్ కేటగిరీ ఇస్తే మాత్రం ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. డబ్ల్యూ అంటే ఉమెన్ మాత్రమే అప్లై చేయాలండి. సో క్యాస్ట్కి సంబంధించి అదండి. అలాగే మీరు ఒరిజినల్ డిగ్రీ అనేది పెట్టాలి. ప్రొవిజనల్ మార్క్ లిస్ట్తో పాటుగా ఏదైతే ఒరిజినల్ డిగ్రీ ఉంటుందో ఆ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలండి. 20/12/2025 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో చాలామంది డీడీకి డౌట్ ఉంది. డీడీ ఏ బ్యాంక్లో ఉన్నా పే చేయొచ్చండి. మీరు ఏ జిల్లాలో అంటే కోనసీమలో పే చేసినా పర్లేదు, రాజమండ్రి పే చేసినా పర్లేదు, ఎక్కడ పే చేసినా పర్లేదు, కానీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ పేరు మీదుగా అయితే పే చేయాలి. బీసీ ఓసీ క్యాండిడేట్స్కి మీరు ఏ అప్లికేషన్ పెట్టినా సరే 300 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మీరు ఏ అప్లికేషన్ పెట్టినా 200 అయితే పే చేయాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదండి. పిహెచ్ కేటగిరీ డిజబిలిటీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు అనేది ఏం లేదు. సో వాళ్ళకి నిల్లండి, 0. మీరు అప్లై చేసే ఏ పోస్ట్ అయినా సరే మీరు ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సో అలాగే చాలామందికి అడ్రస్ డౌట్ ఉంటుంది కదా, అడ్రస్ చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. అడ్రస్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కాకినాడ అండి, పిఆర్ కాలేజ్ దగ్గర. ల్యాండ్ మార్క్ వచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ, అలాగే బాలా త్రిపుర సుందర గుడి, ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్స్ అండి. చాలామంది గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలని అడుగుతున్నారు. సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే కనుక్కోండి, గెస్టెడ్ అటెస్టేషన్ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది. సో అలాగే ఎక్స్పీరియన్స్ కూడా మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవాల్సింది. ఇది పూర్వం ఎరస్ట్వేల్ ఈస్ట్ గోదావరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి. అలాగే ఇక్కడ మనకి 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాలండి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 4th to 10th ఉంది కదా, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది స్కూల్ స్టడీడ్, డిస్టిక్. సో ఇవన్నీ ఫిల్ చేయాలండి, కాలమ్స్ ఏది వదలకూడదు. మీరు ఎరస్ట్వేల్ ఈస్ట్ గోదావరి అయితే ఖచ్చితంగా ఎరస్ట్వేల్ ఈస్ట్ గోదావరి అంటే పూర్వం ఉన్న ఈస్ట్ గోదావరి అండి, తూర్పుగోదావరి. లోకల్ టిక్ పెట్టాలండి. నాన్ లోకల్కి పోస్టులు అయితే లేవండి, ఇవన్నీ లోకల్ కేటగిరీ సంబంధించిన పోస్టులు అండి. అలాగే పిహెచ్ కేటగిరీ ఎవరన్నా ఉంటే కనుక 8th 1 ఇది పిహెచ్ అని రాయాలి, ఎస్ పెట్టాలి. పిహెచ్ కేటగిరీ కాకపోతే నో పెట్టాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెడతాం, ఎక్స్ సర్వీస్ మెన్ సాధారణంగా ఎవరు ఉంటారు కాబట్టి నో పెట్టండి ఇక్కడ. అలాగే మీకు ఇక్కడ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కదా, 10th క్లాసు, ఇంటర్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్. 10th ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు ఏ నెలలో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే 5/2005, 5/2006 అలా. అలాగే మ్యాక్సిమం మార్క్స్ అంటే మీకు ఒక 1000 మార్క్స్ అనుకోండి, 1000 మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. లేదా 10 పాయింట్స్ అనుకోండి, 10 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఆప్టెండ్ అంటే మీకు వచ్చిన మార్క్స్ని ఈ కాలమ్స్లో నోట్ చేయాలి. మీకు 10 పాయింట్స్కి 9 పాయింట్స్ వస్తే ఇక్కడ మెన్షన్ చేస్తారు, లేదా 1000కి 500 వస్తే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ పర్సంటేజ్ అనేది కాల్కులేట్ చేయాలి. మీకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 చేసి ఇక్కడ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తారు. పర్సంటేజ్ లేదా గ్రేడ్ పాయింట్స్ సిజిపిఏనా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి.
అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే మెన్షన్ చేస్తారు, లేదంటే ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ దగ్గర డిగ్రీ మెన్షన్ చేసేసి ఈ డీటెయిల్స్ డిగ్రీకి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు వచ్చిన మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఇవైతే నోట్ చేస్తారు. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పీజీడీసీ ఉంటే కనుక పీజీడీసీ మెన్షన్ చేయండి కిందన. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎక్స్పీరియన్స్ నోట్ చేయండి, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ వర్క్ చేశారు ఏంటనేది నోట్ చేసి మీరు అపాయింట్మెంట్ లెటరు, ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా పెట్టాలండి. ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరిగిందండి. ఎక్స్పీరియన్స్ సంబంధించిన లెటర్ అండి ఇది. సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ పేరు, డాటర్ ఆఫ్ లేదా సన్ ఆఫ్, ఎక్కడ వర్క్ చేశారు ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, రూరల్ అర్బనా. సో ప్రతిదీ కూడా ఇక్కడ కాలం వైజ్ ఇచ్చారు. ఇది ఫిల్ చేసేసి ఇక్కడ మీ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ చేత, డిఎంహెచ్ఓ సార్ చేత లేదా మేడం చేత ఇక్కడైతే మీరు సైన్ చేయించి స్టాంప్ ఇస్తారండి ఇది. సో దీనికి సంబంధించి మనకి వెబ్సైట్లోనే పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి 12ది పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమైనా ఉంటే మీరు డేటు, అలాగే వ్యాలిడ్ డేటు, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్ టు డేట్ రెన్యువల్ అయితే ఉండాలండి. అలాగే అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫోన్ నెంబరు, మీకు మెయిల్ అడ్రస్ ఉంటే కనుక ఈమెయిల్ ఐడి కూడా రాయండి ఇక్కడ. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇది స్మాల్ లెటర్స్లో సిగ్నేచర్ పెడతారు కదా, సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టండి. అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇది సెకండ్ పేజ్ అండి. అప్లికేషన్లో మీ యొక్క పేరు రాయాలి. పోస్ట్ అప్లైడ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే ఇవన్నీ టిక్స్ మార్క్స్ చేయాలండి. ఎస్ఎస్సి 10th క్లాసు పెడుతున్నారా లేదా, ఎస్. మీరు ఓన్లీ ఎల్జిఎస్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇవన్నీ అవసరం ఉండదు. ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అవి జిరాక్స్ పెడతారు. టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఇంటర్మీడియట్ ఇవేమీ అవసరం లేదండి. అప్రెంటిస్షిప్ అవసరం లేదు, ఇవన్నీ నో పెడతారండి. మిగతా పోస్టులకి మీరు ఏదైతే అందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడిగారో మీకు అవన్నీ టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి, ఎస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. మీరు ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో జిరాక్స్ కాపీలు, ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీ సైన్ కూడా ఉండాలి. అలాగే ఇక్కడ టిక్ కూడా పెట్టాలండి ఏదైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో అది. సో ఇవన్నీ కూడా ఎస్ఆర్ నో అయితే టిక్ పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ నో, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ నో, క్యాష్, ఇలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అలాగే డాక్యుమెంట్స్ షుడ్ బి అటెస్టెడ్, అలాగే మీ చెక్ లిస్ట్ అయ్యి ఉన్నాయా, సిగ్నేచర్ పెట్టారా లేదా అనేది ఎస్ఆర్ నో. ఇక్కడ మళ్ళీ సిగ్నేచర్ పెట్టాలండి. సో ఇవన్నీ కాలమ్స్ ఒకసారి చూసుకుని మీరైతే అప్లై చేయండి. సో మనకి చెప్పాను కదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలు ఒకసారి చూసుకోండి. నేను ఛానల్లో పెట్టాను కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి వెబ్సైట్లో కూడా ఇక్కడ వ్యూ అంటే కనుక మనకి ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్ వస్తుందండి. అప్లికేషన్ అంటే ఇక్కడ 2 సార్లు అప్లికేషన్ ఇచ్చారు, ఇవి 2 అప్లికేషన్లు ఒకటేనండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో అయితే చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ అరెస్ట్ బయలు ఈస్ట్ గోదావరి పూర్వం అంటే తూర్పుగోదావరి విభజన కాకముందు, తూర్పుగోదావరి ప్రజెంట్ కోనసీమ, కాకినాడ, అలాగే ఈస్ట్ గోదావరి కింద విడిపోయింది కదా, విడిపోకముందు ఎలాగైతే ఉందో ఆ పూర్వం ఈస్ట్ గోదావరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. మిగతా జిల్లాల వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదండి. ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి, అప్లికేషన్ సంబంధించి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.